ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఉన్న కొద్ది అవకాశాలను ఉపయోగించుకుని చివరి వరకు ఎలా పోరాడాలో యుఎస్ఏ జట్టు నిరూపించింది. ఇండియా వర్సెస్ యుఎస్ఏ మధ్య జరిగిన మ్యాచ్లో యుఎస్ఏ కీలకమైన టాస్ ఓడిపోయింది. కఠినమైన పిచ్చిపై మొదట బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రభావం చూపించగల యుఎస్ఏ కెప్టెన్ మరియు ఓపెనర్ అయిన మొనాంక్ పటేల్ గాయం కారణంగా జట్టులో లేడు. ఎన్ని కఠినమైన పరిస్థితుల మధ్య బ్యాటింగ్ వచ్చిన యుఎస్ఏను హర్షదీప్ సింగ్ మొదటి ఓవర్ మొదటి బంతికి మరియు మొదటి ఓవర్ చివరి బంతికి వికెట్లు పడగొట్టి కోలుకోలేని దెబ్బతీశాడు. ఆరోన్ జోన్స్ మరియు స్టీవెన్ టైలర్ నెమ్మదిగా ఆడటంతో 6 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 18 రన్స్ మాత్రమే చేయగలిగింది. గేర్లు మార్చి వేగంగా ఆడుతున్న సమయానికి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఆరోన్ జోన్స్ అవుట్ అవడం మరొక దెబ్బ. ఇక్కడ యుఎస్ఏ కీలక ఇన్నింగ్స్ ఆడింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నితీష్ కుమార్ వికెట్లను వదిలి ప్రమాదకర బంతులను చక్కటి డిఫెన్స్ ఆడుతూ గతి తప్పిన ప్రతి బంతిని రన్స్ చేస్తూ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. సిరాజ్ అద్భుతమైన క్యాచ్తో వెనుదిరిగిన నితీష్ కుమార్ ఇంకొంతసేపు గ్రీజ్లో ఉన్నట్లయితే పరిస్థితి మరోలా ఉండేది. 6 ఓవర్లకు 18 రన్స్తో స్కోర్ బోర్డు 16 ఓవర్లకు 95 రన్స్ చేరుకుందంటే యుఎస్ఏ బ్యాటర్స్ ఎంత నిబద్ధతగా ఆడారో తెలుస్తుంది. ఇండియా లాంటి జట్టుపై పసికొన్న యుఎస్ఏ ఆల్అౌట్ అవ్వకుండా 20 ఓవర్లకు 100 రన్స్ చేస్తేనే గొప్ప అనుకుంటే యుఎస్ఏ 20 ఓవర్స్కు 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి పోరాడగలిగే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా యుఎస్ఏ బ్యాటర్స్ యార్కర్స్ను ఆడిన విధానం, డిఫరెంట్ స్పీడ్ మరియు స్వింగ్తో వస్తున్న బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న విధానం యుఎస్ఏ క్రికెట్ ప్రమాణాలను తెలియపరుస్తుంది. బ్యాటింగ్ వచ్చిన ఇండియా ఓపెనర్స్ రన్ మెషిన్ కోహ్లీ మరియు హిట్ మ్యాన్ రోహిత్ వికెట్లు తీసిన యుఎస్ఏ బౌలర్ నేత్రావాల్కర్ భారత్ను కంగారు పెట్టాడు. చక్కటి బ్యాటింగ్తో ముందుకు తీసుకువెళ్తున్న రిషబ్ పంత్ను అలీ ఖాన్ బంతి తక్కువ ఎత్తులో వేస్తూ ఫాస్ట్గా మిడిల్ స్టంప్కు వేసి అవుట్ చేసిన విధానం ప్రేక్షకుల్లో ఆందోళన నింపింది. కానీ మరో వికెట్ పడకుండా సూర్యకుమార్ యాదవ్ కొట్టిన హాఫ్ సెంచరీ మరియు దూబేతో నెలకొల్పిన పార్ట్నర్షిప్ ఇండియాను విజయ తీరాలకు చేర్చాయి. ఇక్కడ యుఎస్ఏ చేసిన తప్పిదాలు కూడా వారి పరాజయానికి కారణం. ఓవర్ అయిపోయిన తర్వాత 60 సెకండ్లలోపు మరొక ఓవర్ స్టార్ట్ చేయకపోవడం 3 సార్లు జరగడంతో అంపైర్స్ యుఎస్ఏ పెనాల్టీ రూపంలో ఇండియా స్కోర్ బోర్డుకు 5 రన్స్ యాడ్ చేసి లక్ష్యాన్ని తగ్గించారు. 4 ఓవర్లలో 9 పరుగులకే 4 వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. వరుసగా 3 విజయాలతో ఇండియా సూపర్ 8కు అర్హత సాధించింది. డీప్ ఎనాలిసిస్ అందిస్తున్న ఈ ఛానల్లో వీడియోస్కు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం.